ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ 6 పథకం భాగంలో ఒకటైన 4,000 రూపాయల పెన్షన్ ప్రతి అవ్వదాతకు ఇవ్వడం జరుగుతుందని టీడీపీ నాయకులు అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పెన్షన్ను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంతకం పెన్షన్లపైనే చేయడంతో పెన్షన్ అవ్వ, ఒంటరి మహిళలు, వికలాంగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసులు గారి నాయకత్వం పేద ముసలికి 7,000 పింఛన్ ఇచ్చిన చంద్రబాబుకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో మాట ఇచ్చిన విధంగా ఏప్రిల్ మే జూన్ 3 నెలలకి 1,000 రూపాయలతో పాటు 3,000 ఉండే పెన్షన్ 4,000 చేస్తూ 7,000 రూపాయలు పెన్షన్దారులకు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇదే 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేశాడు. కానీ 10,500 కోట్ల అప్పు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కట్టుబడి ఈరోజు పెన్షన్దారులకు అందరికీ పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 100% 2 రోజుల లోపల పంపిణీ చేయాలని చెప్పి జారీ చేయడం జరిగింది. కాబట్టి టోటల్గా తెలుగుదేశం నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచ్ అందరూ కలిసి ఈరోజు మా రాయదుర్గం నియోజకవర్గం కాలువ శ్రీనివాసు గారి నేతృత్వంలో ప్రతి సర్పంచ్ కానీ, మాజీ సర్పంచ్ కానీ ప్రతి ఒక్కరు పెన్షన్దారులకి ఇంటింటికి పోయి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారము ల్యాండ్ చట్టంని రద్దు చేయడం జరిగింది, డిఎస్సి ఇవ్వడం జరిగింది, నెక్స్ట్ పెన్షన్ పంపిణీ చేయడం కూడా జరిగింది. ఈ 4 చెప్పిన దానికి 4 ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో వనరులు చేకూర్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమేమి మనకి హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తారు. రాబోయే రోజుల్లో ముఖ్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని కూడా పెద్దపీట వేశారని చెప్పి తెలియజేస్తారు.